ప్రియమైన సోదరి సోదరులారా, లూకాసు వార్త 15 ఏముందంటే, కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి ఆయన వెతుకుతూ ఉంటున్నాడు. అలాగే దేవుని కుమారులు కుమార్తె మనం కూడా తప్పిపోయినాం. ఎక్కడ తప్పిపోయినామంటే ఆయన పరిశుద్ధతలో తప్పిపోయినాము, ఆయన ప్రేమలో తప్పిపోయినాము, క్షమించే విషయంలో తప్పిపోయినాము. అక్రమంలో, అన్యాయంలో, అవినీతిలో బ్రతుకుతున్నాం. నీతిని మనం మర్చిపోతున్నాం, పరిశుద్ధతను మనం మర్చిపోతున్నాం. అందుకనే మనం తప్పిపోయినాము. ఎక్కడెక్కడ తప్పిపోయినాము? పరలోకంలో కూడా మనం తప్పిపోయినాము. ఆయన సహవాసంలో తప్పిపోయినాము, ఆయన వాక్యంలో తప్పిపోయినాము, ఆయన జీవిత విధానంలోనే తప్పిపోయినాం. అందుకని నిన్ను వెతుకుతూ ఉంటున్నాడు. నీవు కానీ ఈరోజు నా ప్రభువా, నేను తప్పిపోయినయ్యా, నన్ను క్షమించమని అంటావా? తండ్రి క్షమించే రీతి నిన్ను క్షమిస్తాడు, పాపాలను క్షమిస్తాడు, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. తండ్రి ప్రేమను గుర్తుపెట్టుకో. అందుకని వెతుకుతూ ఉంటున్నాడు. యవనస్తులు అయినా, పెద్దవారైనా, చిన్నవారైనా, గొప్పవారు